ఇవాళ గల్ఫ్ కార్మికుల వెతలు ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా, వేతన సమస్యల పరిష్కారం అండగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గొప్ప నిర్ణయం తీసుకోవటం ఈ 17 సెప్టెంబర్ కానుకగా భావించాలని చెప్పంటున్నాను. ఆనాడు ఏదైతే హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి పొందడం జరిగిందో, ఇండియన్ యూనియన్ విలీనం కావడం జరిగిందో, ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఇవాళ ఇది ఒక శుభదినంగా మనం పరిగణించాలి. అంటే మనం చనిపోవటం అనేది ఉదాహరణ కాదు చెప్పంటున్నాం. ఇవాళ రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఇక్కడ కూడా ఏదైతుందో వాళ్ళ అనాథలు కాకుండా ఆ కుటుంబం ఆదుకోవటానికి కొరకు ఏదైతున్నదో ఈ ఆర్థిక సాయం చేయబడే విధంగా వారి పిల్లలకు విద్యలో గురుకుల విద్య సంబంధించి స్పెషల్ అడ్మిషన్ ప్రాసెస్, వాళ్ళు హౌసింగ్ లో స్పెషల్ శాంక్షన్ ప్రాసెస్, వాళ్ళు తిరిగి వచ్చినట్టయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉపాధి సౌకర్యం కల్పించేది. ఇవన్నీ కూడా ఇందులో భాగమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం గల్ఫ్ కార్మికులందరూ కూడా శుభదినంగా పరిగణించాలి. ఆ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ మరి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఇవాళ గల్ఫ్ కార్మికులే కాకుండా సాఫ్ట్వేర్ రంగం ఐటీ విద్యావంతులు ఏదైతుందో ఇవాళ విదేశాలలో సాఫ్ట్వేర్ లో మన ప్రాంతం హైదరాబాద్ అనేది ఏదైతుందో అగ్రస్థానం నిలిచింది. హైదరాబాద్ అగ్రస్థానం నిలిచిందని చెప్పంటున్నాం. ఈ ఐటీ రంగం ఇంత తెలంగాణ యువత అగ్రస్థానం నిలవటానికి ఏదైతుందో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆనాడు శాన్ పిట్రోడా సలహాదారుడు ఏదైతున్నదో ఈ ఐటీ రంగాన్ని ఊతమిచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నారు. అంటే యువతకి ఏదైతుందో జీవితం స్థిరపడటానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక భాగమైనట్టయితే స్వయం ఉపాధికి సంబంధించి భవిష్యత్తు సాఫ్ట్వేర్ పైనే ఉన్నదని చెప్పని ఆ సాఫ్ట్వేర్ రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మరి ఆనాడు ప్రధానమంత్రిగా అని చెప్పి